హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సృజన్ పందిరి. లాస్ట్ ఇయర్ మేము ఫ్యామిలీ అంతా కలిసి కర్ణపురం వెళ్ళాం కదా. ఈ సమ్మర్ కి కూడా ఏదైనా లాంగ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఏదేదో ప్లాన్ చేసుకున్నాం, ఏదేదో అయిపోయింది. ఎప్పుడో ఆఫ్టర్నూన్ 12 కి స్టార్ట్ అయిపోవాలి. నాగార్జున సాగర్ ని అలా అలా వ్యాన్ లో చూసుకుంటూ వెళ్ళాలి. 5 లోపు సూర్యలంక రీచ్ అయిపోవాలి. ఈవినింగ్ బీచ్ లో ఎంజాయ్ చేయాలి అండ్ మార్నింగ్ కూడా సన్ రైజ్ చూసుకొని రిటర్న్ అవ్వాలనేది ప్లాన్. కానీ ట్విస్ట్ ఏంటంటే 5 కి రీచ్ అవ్వాలి అనుకొని 5 కి స్టార్ట్ అయినాం. ఏం జరిగిందో చెప్తానండి. ఫస్ట్ బుక్ చేసిన ట్రావెల్ ఎగ్జాక్ట్లీ మేము స్టార్ట్ అవుదాం అనుకున్న టైం కి ఏసీ రిపేర్ అని హ్యాండ్ ఇచ్చేసినారు. కాస్ట్ లో వెళ్ళిపోదాంలే అనుకున్నాం. బట్ మళ్ళీ తర్వాత వేరే ట్రావెలర్ బుక్ చేసుకున్నాం. తీరా ఇంటికి వచ్చినాక చూస్తే దాంట్లో ఏసీ సరిగా రావట్లేదు అండ్ లోపల కూడా అంతేం బాగాలేదు. సో అది క్యాన్సిల్ చేసి కార్ లో వెళ్దామని మళ్ళీ అనుకున్నాం. బట్ మళ్ళీ ఇంకో ట్రావెలర్ బుక్ చేసుకొని అది వచ్చేదాకా వెయిట్ చేసి దింపేసిన లగేజ్ అంతా మళ్ళీ దాంట్లోకి ఎక్కించి స్టార్ట్ అయ్యేసరికి ఆ టైం అయ్యింది. మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. ఏంది అసలు ఏం జరుగుతుంది అని. అయినా అనుకునే అన్ని జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది గైస్? ఇట్లాంటి అప్స్ అండ్ డౌన్స్ ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగితేనే కదా మనం గాడ్ ని తలుచుకుంటాం. నిజంగా నేనైతే దేవుడా అసలు డిసప్పాయింట్ అవ్వద్దు ప్లీజ్ అనుకుంటూ కూర్చున్నా. ఎన్నో సాహసాలు చేసిన తర్వాత ఫైనల్ గా ట్రిప్ స్టార్ట్ అయింది. టైం ఇప్పుడు 5 కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 12 గంటలకు స్టార్ట్ అయిదాం అనుకున్నాం. ఎన్నో సాహసాలు జరిగి ఫైనల్ గా ఇప్పుడు ఒక వ్యాన్ సెట్ అయ్యి పోతున్నాం. డిసప్పాయింట్ అయినా సరే కానీ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. అందుకే ప్లాన్ చేయొద్దు, ఏది అట్లా ఫ్లోలో అలా అలా వెళ్ళిపోవాలి. ప్లాన్ చేస్తే ఏది వర్కౌట్ కాదు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ నేను అప్పటికి చెప్తానే ఉన్నా, నాగార్జున సాగర్ రీచ్ అవ్వలేము, ఏం కనబడదు కూడా, వద్దు అని. మన మాట ఎందుకంటారు గైస్? ట్రావెలర్ ఏమో 70-75 బిట్వీన్ కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు. పకోడీ, ఆనియన్ పకోడీ. ఇంతసేపు పండుకొని ఉన్నారు, ఇప్పుడే యాక్టివ్ అయ్యారు వీళ్ళంతా. హాయ్ తప్ప ఏం రాదా వీళ్ళకి? అక్కడికి వెళ్ళేసరికి 7 అయ్యింది. ఏం అనిపిస్తలేదు. ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ లో మళ్ళీ ఇదొక డిసప్పాయింట్మెంట్. గైస్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇంకా 184 కిలోమీటర్స్ చూపిస్తుంది వెళ్ళాల్సిన డిస్టెన్స్కి. 4 hours డ్రైవ్ ఉంది. ఇంకా నందికొండ అంట ప్లేస్ ఇది. టీ బ్రేక్ అని అంటున్నా కానీ వీళ్ళు కాఫీ చెప్పారు, కాఫీ తాగాలంట. ఇప్పుడు నేను బయట టీలు కాఫీలు బంద్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిసారి వీళ్ళు బయటకు తీసుకొస్తారు, టీ అంటారు, కాఫీ అంటారు. కప్పు మాత్రమే కాదు, కాఫీ కూడా బాగుంది. సో డన్ విత్ ద కాఫీ బ్రేక్ గైస్. ఇప్పుడే మేము ఇదే వెహికల్ వచ్చినాం గైస్. అండ్ చాలా లేట్ అయిపోతుందని ఒక దగ్గర డిన్నర్ చేయడానికి ఆగినాం. మేమైతే ఫుడ్ ఇంట్లోనే కుక్ చేసుకొని వచ్చినాం. We have eggs, chicken, పెరుగు, రైస్, చపాతి. తర్వాత వ్యాన్ లో కూర్చొని హోటల్స్ ఆర్ రిసార్ట్స్ ఎక్కడం స్టార్ట్ అయ్యింది. టైం 1 అవుతుంది, ఆల్మోస్ట్ 1:10. 12 కైనా రీచ్ అవుతాం అనుకున్నాం కానీ కాలేదు. సూర్యలంక దగ్గర అసలు ఎక్కడ బుక్ చేద్దామన్నా హోటల్స్ ఓపెన్ లేవు, అన్ని ఫిల్ అయిపోయినాయి. ఇంకా చీరాలు కూడా పక్కనే కదా అని అక్కడ చూస్తే ఒకే ఒక దగ్గర ఉంది, అది కూడా 2 రూమ్స్ అవైలబుల్ ఉండే. మా కోసమే దేవుడు అక్కడ పెట్టిండు అనుకున్నాం. సో అక్కడ స్టే కన్ఫర్మ్ చేసుకున్నాం. బీచ్ నుండి కరెక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలోనే దొరికింది. సో యా గైస్, రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయింది. ఫైనల్ గా చీరాలు అయితే రీచ్ అయిపోయినాం. ఒక టైం అనుకుంటే ఒక టైం అయ్యింది. ఇట్స్ కైండ్ ఆఫ్ లాస్ట్ మినిట్ ప్లాన్స్ అనుకోండి. అండ్ ఇప్పుడు టైం చాలా ఎక్కువ అయిపోయింది. గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మళ్ళీ మనం రేపు మాట్లాడతాం. బాయ్. మళ్ళీ మార్నింగ్ ఎర్లీగానే లేచినాం, ఎందుకంటే లేట్ అయితే సన్ రైజ్ మిస్ అయిపోతాం అనుకున్నాం. అండ్ ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ లేట్ అయితే బీచ్ లో ఎక్కువసేపు ఉండలేమో ఆ ఎండలకి. అండ్ మార్నింగ్ ఎర్లీగా లేచి వెళ్ళిపోయినాం. గాలి మాత్రం సూపర్ అసలు. వీళ్ళ వల్లనే లేట్ అయింది గైస్. బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. లెట్స్ ఎంజాయ్ ద బీచ్. బీచ్ దగ్గరకు వచ్చినాము. మా మమ్మీకి వచ్చిన పెద్ద డౌట్ ఏంది తెలుసా, వాళ్ళు వాటర్ మొత్తం మీదకి వచ్చేస్తే ఏం చేస్తారా అని అడుగుతుంది. రూమ్లో కురుకుపన్నా ఇప్పుడు.
వావ్, నైస్ గైస్. మంచిగుందా? అంత లోపలికి ఒక ఇక్కడ ఎంత భయంతో వచ్చింది తెలుసా? బీచ్ వాటర్ అన్ని పైకి వస్తే ఏం చేయాలి అని ఫుల్ టెన్షన్ పడ్డది. ఇప్పుడు అందరికంటే ముందు వెళ్ళిపోయింది, అందరు ఇక్కడనే నిలబడ్డారు, ఒక్కతే పోయి ఎంజాయ్ చేస్తుంది అక్కడ. బీచ్ రోడ్ల డ్రైవింగ్ క్రేజీ, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఆ వేవ్స్ సౌండ్స్, అది కూడా ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు ఒక్కడినే అట్లా నిలబడ్డ బీచ్లో చాలా పీస్ఫుల్గా స్పెండ్ చేసిన నేనైతే. మేము ఉన్నంతసేపు అసలు కొంచెం కూడా ఎండగొట్టలేదు. సన్ రైజ్ ఎక్స్పెక్ట్ చేసిన నేను, అది కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. బట్ మేము ఇంకా వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అవుతుంది అనుకున్నామో అప్పుడు స్టార్ట్ అయింది ఎండ. ఐ వాజ్ లైక్ థ్యాంక్ గాడ్. చాలా మంచి మెమొరీ ఇది మా ఫ్యామిలీకి అంతా. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ గుడ్ టైమ్ ఇన్ బీచ్. సో గైజ్, మంచి టైం స్పెండ్ చేసినాం ఫ్యామిలీ అంతా ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా డిసప్పాయింట్ తో వండుకున్నాం నైట్. మార్నింగ్ మాత్రం వి ఎంజాయ్డ్ అలాట్, అంతా కవర్ అయిపోయింది. సో గైజ్, చెక్అవుట్ అయిపోతున్నాం గైజ్. ఇప్పుడు టైం ఎంత అయింది నాన్న? టైం 11 అవుతుందా? 10 to 11. ఇంకా లగేజ్ అంతా ట్రావెలర్లో పెట్టేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. అమ్మ వాళ్ళు చీరాల వచ్చి చీరలు తీసుకోకపోతే ఎలా అని షాపింగ్కి వెళ్ళారు. మేము గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. గైస్, బ్రేక్ఫాస్ట్కి పరోటా తిన్నాం. ఓకే ఉంది టేస్ట్. చీరలు షాపింగ్ ఆల్రెడీ లోపల షాప్ చేస్తున్నారు. గంటకి ఎక్కువ అవుతుంది వాళ్ళు షాపింగ్ చేయబట్టి, బట్ స్టిల్ అయిపోలేదు. ఇంకా బయట మేము కూడా క్లాత్ తీసుకున్నాం బాయ్స్ అందరం. బట్టలు అయితే తీసుకున్నాం సక్సెస్ఫుల్గా. జస్ట్ 10 minutesలో మావి అయిపోయినాయి. వీళ్ళు 2 గంటలు చేసారు. అట్లా షాపింగ్ ఫినిష్ చేసుకొని బాగా ఆకలిస్తుందని లంచ్కి వెళ్ళిపోయినాం. అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, షాప్ వాళ్ళే సజెస్ట్ చేసినారు, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినాం. గైస్, ఇప్పుడే రెస్టారెంట్కి వచ్చినాం తినడానికి.
అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. పర్లేదు బాగానే ఉంది. 10 minutes వెయిటింగ్ అంట గైస్. వెయిట్ చేసి తినేసి వెళ్ళిపోదాం. ఒక నిమిషం తెప్పిస్తాను, వాటర్ తెప్పిస్తాను. ఒక నిమిషం ఆగరా, ఒక నిమిషం. గైస్ మటన్ గైస్, ఇదేదో మిగతా ఉంది. ఫస్ట్ మటన్ ఇచ్చారు, తర్వాత బిర్యానీ ఇస్తారంట. అలో బిర్యానీ వచ్చింది. గైస్ ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేస్తున్నా. అంటే బిర్యానీలో పీసెస్ సపరేట్ ఇచ్చారు, బిర్యానీ సపరేట్ గా తెచ్చారు. టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. లెట్స్ ట్రై. బాగుంటుందని ఇందాక చెప్పారు షాపింగ్ వీడియో కూడా. చాలాసేపు రికమెండ్ చేసారు వాళ్ళు, సో అందుకే ఇక్కడ వచ్చినాము. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుందో. నాట్ బ్యాడ్, గుడ్. అట్లా లంచ్ ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. వస్తే సింగిల్ గా రారి, ఫ్రెండ్స్ తో రారి, సిబ్లింగ్స్ తో రారి, కార్లనే రారి, ఏసీ కార్ల, కొత్త కార్ల రారి. ఆన్ ద వే ఒక దగ్గర మద్రాస్ ఫిల్టర్ కాఫీ కనిపిస్తే చిన్న టీ బ్రేక్ ఆగినాం. ఎట్లా చాయ్ తాగాలనిపిస్తుంది, ఇలా సోడా తాగమంటే తాగుతలేరు. సో గైస్ చల్లగా సాయంత్రం వేళ అలా రాట్లే, సోడా తాగాలి గైస్. వీళ్ళు టీ తాగుతాం అంటున్నారు. దిస్ ఇస్ నైస్. నాకు ఎందుకో సడన్ గా టీ కూడా తాగాలనిపిస్తుంది గైస్. సోడా తాగిన తర్వాత సాటిస్ఫాక్షన్ లేదు, సో టీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఏదైనా చాయ్నే, చాయ్ ఇస్ లవ్. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆయినం, కాఫీలు టీలు అన్నీ అయిపోయినాయి. పల్లీలు కొనుక్కున్నా. వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS, ఎంత హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభువా. అందరు ఫుల్ టైర్డ్ అయిపోయినారు. నేను మా చెల్లెలు మాత్రం అంతాక్షరి ఆడుకుంటూ కూర్చున్నాం. చాలా టైం తర్వాత డిన్నర్ ఆగినాం. అమ్మ చేతి వంట దగ్గర తినడానికి ఆగినాం. తినేసి ఇంటికి వెళ్ళాలి. ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. ఆల్ బికాస్ ఆఫ్ కృతజ్ఞ. మేము అందరం చికెన్ బిర్యానీ తింటున్నాం. పెద్ద మనుషులు మొత్తం ఇడ్లీ తింటున్నారు. ఎందుకంటే అవే అవైలబుల్గా ఉన్నాయి. ఈడ వేరే ఏం అవైలబుల్ లేవంట. ఇక ఆకలి అవుతుంది కాబట్టి తప్పక ఇక తినాల్సి వస్తుంది తొందరగా. టైం 9:30 అయింది ఆల్రెడీ. సో ఇంటికి పోయేసరికి ఈజీగా 11 అవుతుంది. సో ఇంటికి పోయి వండుకొని ఎందుకు అంత వస్తుంది, ఈడనే బయట నన్ను తినేసి వెళ్ళిపోదామని ఇట్లా ప్లాన్ చేసినాం. లెగ్ పీస్ వచ్చింది గైస్. ఎవ్వరికి ఓపిక కూడా లేకుండే. అట్లా డిన్నర్ కంప్లీట్ చేసుకొని సాంగ్స్ వినుకుంటూ పడుకున్నారు అందరు. ఫైనల్ గా ఇంటికి రీచ్ అయిపోయినాం. ఈ పార్ట్ నేను తర్వాత రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే ఆ రోజు అసలు ఓపిక లేదు. సైలెంట్ గా వెళ్ళి పడుకున్నా. వీడియో ఎండ్ రికార్డ్ చేయలేదని చెప్పి ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నా. సో మా ట్రిప్ అట్లా జరిగింది. ఒకవేళ మీరు కూడా ఎక్కడైనా లాంగ్ ప్లాన్ చేస్తున్నట్టయితే నేను మీకు ఇచ్చే టిప్స్ ఏంటంటే, నెంబర్ 1, ఓన్ వెహికల్స్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. టైం చాలా సేవ్ అవుతుంది. అండ్ ప్లాన్ ప్రకారం ఒకటి అనుకున్నది జరగకపోతే, అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకుండా ఏదైనా బ్రేక్ పడితే నెక్స్ట్ మినిట్ మీకు ఏం ప్లాన్ తడితే అది చేసేయండి. టైం ఎక్కువ వేస్ట్ కాదు. అండ్ ఫుడ్ ఇంట్లో కుక్ చేసుకొని తీసుకెళ్ళాలనుకుంటే ఓన్లీ 1 టైం కి మాత్రమే సరిపోయేంత పెట్టుకోండి. ఎందుకంటే ట్రావెల్ చేసేటప్పుడు మనం ఫ్రీజర్ లాంటివి ఏవి క్యారీ చేయం కాబట్టి ఫుడ్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్టే చేయడానికి హోటల్స్, రిసార్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఒక 2 days ముందే బుక్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ share, and don't forget to subscribe. And yeah, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye.